హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో వరుసగా రెండో రోజు కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది చాలా స్పష్టంగా. నాస్డాక్ నేను ఆల్మోస్ట్ 0.82% మేర, అలాగే S&P 500 1.16% అండ్ డౌ జోన్స్ 1.16% మేర నష్టపడింది మనం చూస్తున్నాం. డౌ జోన్స్ దాదాపు 350 పాయింట్ల మేర కోల్పోయింది. అయితే ఎందుకు మార్కెట్స్లో ఈ సెల్ ఆఫ్ వచ్చింది అంటే వరుసగా భారీ ర్యాలీ మనం మార్కెట్స్లో చూసాము అండ్ వ్యాక్సిన్ న్యూస్ కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా మార్కెట్లో ఈ ప్రెషర్ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఫైజర్ తన 2 నెలల నివేదికను మధ్యంతర నివేదికను బయటికి ప్రకటిస్తూ తాము తయారు చేసిన వ్యాక్సిన్ 95% ఎఫికసీ 95% ఎఫిషియన్సీతో పనిచేస్తోంది. దీనికి త్వరలోనే FDA నుంచి ఆమోదం తీసుకొని ఎమర్జెన్సీ యూస్ కోసం వీటిని వినియోగించేందుకు తాము ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఫైజర్ చెప్పింది. సో దీన్ని బట్టి చూస్తే మోస్ట్లీ మనకి ఇయర్ ఎండింగ్ నాటికి లేకపోతే మనకి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మనకు వ్యాక్సిన్ దాదాపుగా వచ్చేట్టు కనిపిస్తుంది. అయితే మన ఇండియాకి వస్తుందా రాదా, ఏ ప్రైజింగ్ వస్తున్న విషయాలు పక్కన పెడితే వరల్డ్లో వ్యాక్సిన్ అయితే బయటకు వస్తుంది. సో మేజర్ వ్యాక్సిన్ న్యూస్ కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఎందుకంటే మార్కెట్ ఈ వ్యాక్సిన్ న్యూస్ని దాదాపుగా డిస్కౌంట్ చేసినట్టే ఉంది. బట్ చూడాలి, కేసుల సంఖ్య పెరగడం అవన్నీ మార్కెట్ అంత సీరియస్గా ఇప్పుడు తీసుకుంటున్నట్టయితే ఏం కనిపించట్లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్. ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి ఈ స్థాయిలో మనకి కొద్ది గొప్ప రియాక్షన్ రావడం కామనే. అయితే ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుంది, ఎంత ఫెరోషియస్గా ఉంటుందన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గమనంలో ఉంచుకుని డెసిషన్స్ అయితే తీసుకోవాలి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో చూస్తే వేదాంత వన్ ఆఫ్ 3 బిడ్డర్స్ ఫర్ గవర్నమెంట్ స్టేక్ ఇన్ BPCL. సో ఎవరు ఊహించని విధంగా వేదాంత మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. BPCLలో వాటా కొనుగోలు చేసేందుకు వన్ ఆఫ్ ది బిడ్డర్గా నిలిచింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ EOIని వాళ్ళు దాఖలు చేశారు. చూడాలి ఇది ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అలాగే ఎకానమీ మే హ్యావ్ కాంట్రాక్టెడ్ అట్ 10.2% ఇన్ Q2. సో రెండో క్వార్టర్లో 10.2% మేర మన ఎకానమీ నీరసించి ఉండొచ్చు అని చెప్పి అంచనాలు. DBS మెర్జర్ LVB షేర్ హోల్డర్స్ సెట్ టు కంటెస్ట్ మూవ్ టు వైప్ అవుట్ ఈక్విటీ. సో ఈ LVB షేర్ హోల్డర్స్ కంటే లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి పెద్దగా DBS మెర్జర్ జరిగిన తర్వాత పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది ఒక వార్త ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని లీగల్ ఆప్షన్స్ కోసం ప్రస్తుతం ఈ షేర్ హోల్డర్లు వెళ్తున్నారు. ఎందుకంటే తమకు దానివల్ల డబ్బులు ఎలాంటి పరిస్థితుల్లో రాని పక్షంలో, అంటే తమ ఈక్విటీ జీరో అయిపోయే పక్షంలో వీళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించాలని చెప్పి భావిస్తున్నారు. అయితే లీగల్ బ్యాటిల్ ఏ విధంగా కొనసాగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి మరీ ఈ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇది ఎలా అంటే ఈ డీల్ సాఫీగా సాగుతుందా, బ్యాంకు మనుగడ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాబట్టి షేర్ హోల్డర్ల దీన్ని వాళ్ళు పరిశీలిస్తారా, పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్న అంశాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా మనం ఈ LVBని ఎప్పటికప్పుడు కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే గ్లాండ్ ఫార్మా హై అండ్ డిమాండ్ అహెడ్ ఆఫ్ లిస్టింగ్. రేపు గ్లాండ్ ఫార్మా లిస్టింగ్ కాబోతోంది. చాలామంది షేర్లు వచ్చిన వాళ్ళు కాస్త ఆందోళనగా ఉన్నారు. అంటే ఏంటి, ఎక్కడ లిస్ట్ అవుతుంది, నిజంగా ఏదైనా ప్రీమియంగా లిస్ట్ అవుతుందా లేదా డిస్కౌంట్లో లిస్ట్ అవుతుందా అన్నది. అయితే గ్రే మార్కెట్లో నిన్నటి నుంచి మళ్ళీ కొద్దిగా దీనికి ప్రీమియం వస్తుంది మార్కెట్స్లో. ఎందుకంటే చాలామంది HNIs దీని గురించి మొదట్లో ఆందోళన పడ్డారు. అయితే పర్లేదు, కాస్త డీసెంట్ ఇష్యూ అని తర్వాత మళ్ళీ ఒక అంచనాకు వచ్చారేమో అన్నట్టు కనిపిస్తుంది. గ్రే మార్కెట్లో ఇనిషియల్గా 20 రూపాయల దాకా ఉన్న ప్రీమియం ఇప్పుడు 140 రూపాయల దాకా ప్రీమియం పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. బట్ అన్లెస్ మనకి లిస్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేం. కాబట్టి సో ఆల్రెడీ ఎవరికైతే షేర్స్ అలాట్మెంట్ వచ్చి ఉంటాయో జస్ట్ వెయిట్ చేద్దాం అంతవరకు. ఎందుకంటే లిస్టింగ్ వరకు మనం చేసేది కూడా ఏం లేదు కాబట్టి లిస్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ భారీ ప్రైజింగ్ కానీ పీక్ వాల్యుయేషన్ అని అంటున్నాం కాబట్టి కొద్దిగా గరిష్ట స్థాయిల దగ్గర మంచి ప్రీమియంతో లిస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయి తర్వాత మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర పిక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది గ్లాండ్ ఫార్మాని. HSBC అప్గ్రేడ్స్ స్పైస్జెట్ యాజ్ బిజినెస్ రిస్క్ అబేట్. సో HSBC స్పైస్జెట్ని అప్గ్రేడ్ చేసింది 80 రూపాయలకు. రిస్క్లు ఎటు ఉండనే ఉంటాయి. అయితే మేనేజ్మెంట్ చాలా స్థిరంగా, కాన్ఫిడెంట్గా, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి HSBC కంపెనీకి రేటింగ్ ఇచ్చింది. ముందు నుంచి కూడా మనం స్పైస్జెట్ మీద కాస్త పాజిటివ్గానే ఉన్నాను నేనైతే. ఇక ఈ లారస్, ఇండియా మార్ట్,
సీస్ సి బిగ్గెస్ట్ జంప్ ఇన్ కన్సెన్సస్ ప్రైస్ టార్గెట్. కొంతమంది అనలిస్టులు కలిసి వాళ్ళ కన్సెన్సస్ అంటే అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక ఆలోచనలకు వచ్చి ఒక కన్సెన్సస్ ప్రైస్ టార్గెట్ ఇచ్చారు. ఆ ప్రైస్ టార్గెట్లో లారస్ ఇండియా మార్ట్ లాంటి స్టాక్స్కి అనూహ్యమైన ప్రైస్ టార్గెట్స్ వాళ్ళు ఇవ్వడం మనం చూస్తున్నాము. సో టోటల్ అనలిస్టులు రికమెండేషన్స్ 9 మంది అనలిస్టులు రికమెండేషన్ ఇస్తే అందులో 6 బై రేటింగ్ ఇచ్చారు, 3 సెల్ రేటింగ్ ఇచ్చారు లారస్ ల్యాబ్స్కి. అంతకుముందు ₹180 దాకా ప్రైస్ టార్గెట్ ఉంటే ఇప్పుడు ఆ ప్రైస్ టార్గెట్ ₹362 పెరిగింది. అలాగే ఇండియా మార్ట్ ఇంటర్మేష్ని 8 ఓవరాల్గా అనలిస్టులు రేటింగ్ ఇస్తే 5 బై రేటింగ్ ఇచ్చారు, 2 హోల్డ్ ఇచ్చారు, 1 సెల్ రేటింగ్ ఇచ్చారు. దీని కన్సెన్సస్ ప్రైస్ టార్గెట్ కూడా దాదాపు ₹5,700 దాకా కనిపిస్తుంది. అలాగే సొమాని సిరామిక్స్, బ్లూ డాట్, థైరోకేర్, ఏపీఎల్ అపోలో టిప్స్ ఇది కూడా చాలా రెగ్యులర్గా వినిపిస్తున్న పేరు ఈ మధ్య. వర్ధమాన్ టెక్స్టైల్స్, ప్రిజమ్ జాన్సన్ లాంటి స్టాక్స్ కూడా ప్రైస్ టార్గెట్స్ బాగా పెరిగిన స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే ప్రైస్ కట్స్ అంటే టార్గెట్స్ ప్రైజ్ను తగ్గించిన స్టాక్స్లో ఇండియన్ బ్యాంక్, రైట్స్, వేదాంత, ఎడిల్వైజ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రీవ్స్ కాటన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఎస్పెషల్లీ వోడాఫోన్ ఐడియా ప్రైస్ టార్గెట్స్ కూడా బిలో ₹7కి తగ్గించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే వేదాంత పేరెంట్ మేక్ ఓపెన్ ఆఫర్ టు రైజ్ స్టేక్ టు 75%. సో 70% మళ్ళీ ఓపెన్ ఆఫర్ 70% వరకు తమ వాటాను కైవసం చేసుకునేందుకు మరొకసారి ఓపెన్ ఆఫర్ ఇచ్చే ఆలోచనలో వేదాంత పేరెంట్ కంపెనీ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. కొంతమంది అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ₹150-160 ప్రైస్ ఏమైనా వస్తే కొద్దిగా ఎగ్జిట్ అవ్వచ్చేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ చేతిలో, ఎల్ఐసి లాంటి పెద్ద కంపెనీస్ చేతిలో ఎక్కువ వాటా ఉంది కాబట్టి దీని గురించి వేదాంత ఎక్కువగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎల్ఐసి దగ్గర 5.58%, ఐసిఐసిఐ ప్రూ అండ్ హెచ్డిఎఫ్సి ప్రూ దగ్గర ఆల్మోస్ట్ 8% దాకా వాటా కలిపి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ₹150-160 ప్రైస్ బ్యాండ్ ఏమైనా వస్తే అంటే వాళ్ళు ఏమైనా ఈ ప్రైస్కి ఆఫర్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చేమో. దీన్ని కూడా కొద్ది కీలకంగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ $100 బిలియన్ ఆపర్చునిటీ అవేట్స్ ఫర్ ల్యాప్టాప్ టాబ్లెట్ మేకర్స్ ఇండియా. ప్రస్తుతం మనం చైనాతో పోల్చుకున్నట్టయితే చైనా అండ్ వియత్నాం లాంటి కంట్రీస్తో మన దగ్గర టాబ్లెట్ అండ్ ల్యాప్టాప్ మేకింగ్ ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మనం బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 87% మనం చైనా మీద ఆధారపడి ఉన్నాం ల్యాప్టాప్స్ దిగుమతి చేసుకునేందుకు. అలాగే 63% మన అవసరాల్లో దిగుమతి చేసుకుంటాం చైనా నుంచి. అందుకని ఇక్కడ చాలా 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 పెద్ద ఆపర్చునిటీ మనకు అవైట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఒకవేళ ఇక్కడ ఇండియన్ కంపెనీస్ రీసెంట్గా ప్రభుత్వం ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐకి సంబంధించి కంపెనీస్ ఏమన్నా ముందుకు వస్తే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా ఎవరైతే కంపెనీస్ లిస్టెడ్ స్పేస్లో మనకు డైరెక్ట్గా అయితే ఎవరు లేరు యాజ్ ఆఫ్ నో. బట్ ఉన్న ఈ కంపెనీస్ ఏమన్నా కొద్దిగా ముందుకు వస్తాయా, లైక్ డిక్సన్ లాంటివి ఏమన్నా ముందుకు వస్తాయా మనం చూడాలి. బట్ వాళ్ళు ఆల్టుగెదర్ డిఫరెంట్ వర్టికల్స్ కాబట్టి మనం చూడొచ్చు. ఒకవేళ అలాంటి లిస్టెడ్ కంపెనీస్లో ఎవరన్నా ముందుకు వస్తే చాలా హ్యూజ్ ఆపర్చునిటీ అవైట్ చేస్తుంది మన కోసం. అలాగే జొమాటో ఓన్ ఛార్జ్ రెస్టారెంట్ పార్ట్నర్స్ ఫర్ ఇట్స్ టేక్అవే. సో టేక్అవే ఎవరన్నా చేస్తే అప్పుడు వాళ్ళకి జొమాటో రెస్టారెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేయదు. అలాగే గేట్వే ఛార్జెస్ని కూడా ఫోర్గో చేస్తుందని ఒక వార్త చూస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫో ఎడ్జ్ మీద మరొక స్టోరీ ఉంది. ఇండియాస్ హాటెస్ట్ ఇంటర్నెట్ స్టాక్ సర్జింగ్ డిస్పైట్ వాల్యుయేషన్ ఫియర్స్. సో వాల్యుయేషన్ ఫియర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే స్టార్టప్స్లో మనకి 23 స్టార్టప్స్లో ఈ కంపెనీ పెట్టుబడి పెట్టి ఉంది. ఇన్ఫో ఎడ్జ్ Naukri.com అన్న స్టాక్ వీళ్ళు హోల్డ్ చేస్తున్న Naukri.com అన్న కంపెనీ వీళ్ళు హోల్డ్ చేస్తున్న సంగతి తెలిసింది. అలాగే జొమాటోలో కూడా ఆల్మోస్ట్ ఒక 1/5 ఆఫ్ స్టేక్ ఇన్ఫో ఎడ్జ్కి ఉంది. ఇప్పుడు జొమాటో ఐపీఓకి రాబోతోంది, వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందన్న ఒక వార్తల నేపథ్యంలో ఇన్ఫో ఎడ్జ్ స్టాక్లో హైయెస్ట్ మనకు వాల్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. పీక్ రేంజ్ దగ్గర ప్రస్తుతం ఇన్ఫో ఎడ్జ్ ట్రేడ్ అవుతుంది, లైఫ్ టైమ్ హైస్ దగ్గర. ఇక్కడ కొద్దిగా ఏదైనా సెల్లింగ్ రావచ్చా, ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా గరిష్టంగా ఉన్నాయి కాబట్టి అని అనుకుంటున్నారు కొంతమంది అనలిస్టుల బృందం. అయితే ఇంకొంతమంది అదే స్థాయిలో చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నారు. ఎందుకంటే రీరేటింగ్ జరగాలి. ఇలాంటి స్టాక్స్కి మనం వాల్యుయేషన్స్ ముందు లెక్క కట్టలేము. ఎందుకంటే స్టార్టప్స్లో ఒక్క స్టార్టప్ సక్సెస్ అయినా కూడా దాని వాల్యుయేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి ఈ వాల్యుయేషన్ ఈ ప్రీమియం ఇది వసూలు చేయడం పెద్ద ఇబ్బంది పనేమి కాదని. బట్ ఎనీహౌ పీక్ వాల్యుయేషన్ దగ్గర ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని తర్వాత ఎంటర్ అవ్వడం మంచిదేమో అన్నట్టుగా కనిపిస్తుంది. ఫ్రెష్గా ఎంటర్ అయ్యే ముందు ఒకవేళ స్టాక్ లేదని సెల్లింగ్ వస్తే అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఇన్ఫో ఎడ్జ్ లాంటి స్టాక్స్లో. హీరో మోటోకార్ప్ దివాళీ షైన్స్ విత్ 14 lakh బైక్ సేల్స్. సో దసరా స్టార్టింగ్ నుంచి దీపావళి ఎండింగ్ వరకు మనకు
ఈ సీజన్ పీక్ సీజన్ ఇది ఆటోమొబైల్ కంపెనీస్కి. ఈ టూ వీలర్ కంపెనీ హీరో మోటార్ 14 లక్షల బైక్స్ అమ్మినట్టు కంపెనీ చెప్పింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 98% ఆఫ్ ప్రీ కోవిడ్ స్థాయిని చేరుకొని 98% వరకు లాస్ట్ ఇయర్ సేల్స్తో అమ్మామని చెప్పి కంపెనీ చెప్తోంది. అట్ ది సేమ్ టైం మనకు ఐషర్ లాంటి స్టాక్స్లో కూడా వాళ్ళ మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. సో ఐషర్ లాంటి స్టాక్స్ కూడా ఇక్కడ నుంచి మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ ప్రీవియస్ లైఫ్ టైం హైస్ని కూడా బ్రీచ్ చేయొచ్చు అని చెప్పి నిన్న కొంతమంది అనలిస్ట్తో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు. చాలా పాజిటివ్గా ఐషర్ మోటార్స్ మీద కూడా ఉన్నారు కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టండి. అలాగే మేకింగ్ ఏ ఫ్లయింగ్ స్టార్ట్. సో స్పైస్ జెట్ 74% ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్తో నడుస్తుంది. ఇండిగో 68.2. సో అందుకే వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ కాస్త బెటర్ వికెట్ మీద ఉంది కాబట్టి హెచ్ఎస్బీసీ కూడా అందుకు తగ్గట్టే తమ టార్గెట్ ప్రైస్ని రీరేటింగ్ ఇచ్చినట్టుంది. ఓవరాల్గా మార్కెట్ షేర్ అయితే స్పైస్ జెట్కి 13.4%, ఇండిగో టాప్ లీడర్గా ఉంది విత్ 55% మార్కెట్ షేర్. పోస్ట్ దివాళీ డిమాండ్ కీ టు సీ ఇఫ్ ఎకానమిక్ రివైవల్స్ హియర్ టు స్టే. సో నెస్లే చెప్తుంది. నెస్లే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఈ పిఎల్ఐని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫుడ్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అవసరాలని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని మరింతగా ప్రొడక్షన్ని పెంచాలని కూడా ఆలోచిస్తుంది. దాదాపు రాబోయే 3-4 ఏళ్లలో 2,600 కోట్ల రూపాయల దాకా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలని చెప్పి నెస్లే భావిస్తుంది. అలాగే ఈ దివాళీ తర్వాత ఈ డిమాండ్ ఇలాగే కొనసాగుతుందా లేదా అని కూడా మనం చూడాలి. అప్పుడు పరిగణలోకి తీసుకొని మరిన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పి నెస్లే చెప్తోంది. అలాగే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎల్విబి గురించి ఇచ్చింది నెస్లే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈ పిఎల్ఐ లెడ్ ఎక్స్పోర్ట్. ఫైజర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అండ్ మిడ్ స్మాల్ క్యాప్ ఫైండ్స్ ఫేవర్ విత్ స్ట్రీట్. ఈ మధ్యకాలంలో మార్చి కనిష్ట స్థాయి నుంచి మిడ్ క్యాప్ గెయినర్స్లో అదాని గ్రీన్ 700%, అదాని ఎంటర్ప్రైజ్ 220%, వొడాఫోన్ ఐడియా 200%, అశోక్ లేలాండ్ 160, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 150% దాకా పెరిగిన ఇది సంగతి మన అందరికీ తెలిసింది. స్మాల్ క్యాప్ గెయినర్స్లో టాన్లా సొల్యూషన్స్. సో 40 రూపాయల నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 400 రూపాయల మార్క్ని కూడా క్రాస్ చేసి దూసుకుపోతుంది టాన్లా సొల్యూషన్స్. టాన్లా ప్లాట్ఫామ్స్ 1000% దాకా రిటర్న్ ఇచ్చింది. ఇండోకౌంట్ ఇండస్ట్రీస్, రామ్కో సిస్టమ్స్, ఆర్తి ఇండస్ట్రీస్, మార్క్స్ అండ్ ఫార్మా లాంటి స్టాక్స్ కూడా మార్చి కనిష్ట స్థాయి నుంచి బాగా పెరిగి రిటైల్ ఇన్వెస్టర్స్ మదిని దోచుకుంటున్నాయన్న ఒక వార్త మనం చూస్తున్నాము. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో కూడా చేసే ముందు 1,000 సార్లు ఆలోచించండి. టాటా మోటార్స్ M&M స్టాక్స్ ర్యాలీ అండ్ ఇంప్రూవ్ డిమాండ్. సో ఇది చూస్తే మనకు ఈ మంత్ టు డేట్ ఈ మంత్లో ఆల్మోస్ట్ 30% దాకా పెరిగింది. ఇయర్ టు డేట్ టాటా మోటార్స్ ఇంకా ఇయర్ స్టార్టింగ్తో పోలిస్తే 6% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఇయర్ టు డేట్లో 33% గెయిన్ ఇస్తే మంత్లీ ఆల్మోస్ట్ మనకి 18-19% దాకా రాబడి ఇచ్చింది. అండ్ వన్ డేలో మనం మహీంద్రా అండ్ మహీంద్రా 10%, టాటా మోటార్స్ 10%. సో గత కొద్ది రోజు మనం కూడా టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఐఎమ్ నాట్ స్ట్రాంగ్, ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ చేయొచ్చేమో అని చెప్పి నేను గతంలో చెప్పాను. బట్ ఐ స్టిక్ టు మై వర్డ్. ఇక టాటా మోటార్స్ విషయానికి వస్తే గత కొద్ది రోజు కాన్ఫిడెంట్గానే ఉన్నాము. ఎందుకంటే 120-130 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా టాటా మోటార్స్లో రివైవల్ రావచ్చేమో నాకు అంచనా మన మార్కెట్స్లో ఉంది. అదే విషయాన్ని మనం కూడా చెప్తూనే వచ్చాం. రీసెంట్గా రాకేష్ జున్వాలా ఇందులో స్టేక్ కొన్న తర్వాత కూడా మనం ఆలోచించి ఉండాల్సింది టాటా మోటార్స్లో స్టాక్ కొనుగోలు చేసి ఉండొచ్చు అని చెప్పి. సో ఎనీహౌ ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మనం మన ప్రోగ్రామ్ కీన్గా వాచ్ చేస్తూ ఉండండి. అంటే ఏదో ఊరికే అలా 1x 1.5x పెట్టుకొని ఫాస్ట్గా మనం చూడటం కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం మైండ్లో రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడో ఒకసారి మనకు ఉపయోగపడుతుంది. దానివల్ల నష్టం అయితే ఏం లేదు. ఈ 15 మినిట్స్ ఈ 20 మినిట్స్ ఏదైతే అది మార్నింగ్ టైంలో దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా భావించండి. సో అప్పుడే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.